హాయ్ ఫ్రెండ్స్, సో ఇవాళ వీడియోలో వచ్చేసి 2 స్మార్ట్ ఫోన్ ఏఐ మొబైల్ ఫోన్ గిమ్మల్స్ని మనమైతే కంపేర్ అయితే అయిపోతున్నాం ఈ వీడియోలో. సో ఈ కంపారిజన్ కూడా మనం వచ్చేసి టోటల్గా 7 కేటగిరీస్ కింద అయితే మనమైతే కంపేర్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, అప్పుడైతే మీకు ఏ గిమ్మల్ మీకు బెస్ట్ అనేది మీకు అయితే తెలుస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంట్రోలో చెప్పినట్టుగా హోయోమ్ స్మార్ట్ M6 ఏఐ మొబైల్ గిమ్మల్ని అలాగే ఈజీగో ఎక్స్ స్మార్ట్ ఏఐ మొబైల్ గిమ్మల్ని మనమైతే కంపేర్ అయితే అయిపోతున్నాం అనమాట. ఈ రెండు గిమ్మల్స్ మనకి 2024లో టాప్ పొజిషన్స్లో అయితే ఉన్నాయన్నమాట, నెంబర్ 1 ప్లేస్లో. ఫ్రెండ్స్, ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ప్యాకింగ్ అనమాట. మనం వచ్చేసి ఈజీగో మొబైల్ గింబల్తో అయితే చూద్దాం దీని ప్యాకింగ్ ఎలా ఉంటుంది అనేది. సో ప్యాకింగ్ అయితే ఎలా అనమాట, సింపుల్ ఒక బాక్స్ అయితే వస్తుంది. మనకు వచ్చేసి ఎలాంటి పౌచ్ కానీ అటువంటిది అయితే ఎలాంటిదైతే ప్రొవైడ్ అయితే చేయలేదన్నమాట. సింపుల్ ఇలాంటి ప్యాకేజ్ అయితే ఇచ్చాడనమాట మనకి ఈజీగోకి. అండ్ ఈ హోయోమ్ M6 స్మార్ట్ ఫోన్ మొబైల్ గింబల్కి వచ్చేసి మనకు ఒక కేస్ అయితే ఇచ్చాడనమాట. మంచిగా క్యారీ చేయొచ్చు మనం కేస్ అనేది. సో కేస్ క్వాలిటీ అదంతా అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. అండ్ ఈ 2 గింబల్స్ వీడియోస్ నేను మన ఛానల్లో అయితే పెట్టానమాట, కంప్లీట్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్. ఆ లింక్స్ వచ్చేసి నేను పైన ఐ కార్డ్స్ వదిలేసాను, ఇక్కడ నుంచి మీరు అయితే చెక్అవుట్ అయితే చేయొచ్చు. సో ప్యాకేజ్ అయితే దీనికైతే ఇలా అయితే ఉంది, మంచి కేస్ అయితే ప్రొవైడ్ చేశాడు. సో ఫస్ట్ కేటగిరీలో విన్నర్ వచ్చేసి హోయోమ్ M6 అని చెప్పొచ్చు. సెకండ్ కేటగిరీ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట మనందరికీ. ఆ కేటగిరీ వచ్చేసి గింబల్ యొక్క మొబిలిటీ. సో దాని డిఫరెన్స్ అయితే ఇప్పుడు అయితే మీకు అయితే చూపించబోతున్నాను రెండు స్మార్ట్ ఫోన్ గింబల్స్లో. సో ఫస్ట్ వచ్చేసి ఈజీగో గింబల్లో మీకు అయితే చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనకు టిల్ట్ అనేది చాలా తక్కువైతే అవుతుంది. ఇంతే అనమాట టిల్ట్ అయ్యేది. అండ్ అదే మనం వచ్చేసి హోయోమ్ గింబల్తో చూద్దాం ఇప్పుడు. సో హోయోమ్ గింబల్ అనేది చాలా ఎక్కువైతే టిల్ట్ అయితే అవుతుంది అనమాట. చూస్తున్నారా, ఆల్మోస్ట్ టోటల్గా మొత్తం అయితే తిరిగేసింది ఒక రౌండ్ మొత్తం. సో సెకండ్ కేటగిరీలో కూడా విన్నర్ వచ్చేసి మన హోయోమ్ గింబలే. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది వచ్చేసి థర్డ్ కేటగిరీ. ఇది వచ్చేసి మనకి ఏంటిదంటే స్మూత్నెస్ అండ్ స్టెబిలిటీ. సో దీని మీద నేను కంప్లీట్ వీడియోస్ అయితే చేస్తాను, మీకు అయితే ఇప్పుడైతే చూపిస్తాను, క్లిప్స్ అనేవి ప్లే చేసి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఈజీగో ఎక్స్ గింబల్ ఉంది కదా, సో దీని స్టెబిలైజేషన్ అయితే మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో వీడియో అనేది. రికార్డ్ అయితే చేస్తున్న వీడియో. సో నార్మల్గా అయితే మూవ్ అవుతున్నా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం రన్ చేద్దాం, చూద్దాం స్టెబిలైజేషన్ ఎట్లుంటుందో. సో గైస్, ఇప్పుడు హోయోమ్ M6 గింబల్ స్టెబిలైజేషన్ అయితే చూద్దాం. సో వీడియో అయితే రికార్డ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. నార్మల్గా అయితే వాక్ అయితే చేస్తున్నా. సో ఇప్పుడు కొంచెం రన్ అయితే చేద్దాం. నాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే కనపడలేదు అనమాట ఈ రెండు గింబల్స్లో. ఈ థర్డ్ కేటగిరీలో రెండు అయితే డ్రా అయితే అయ్యాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ అలాగే ఇప్పటివరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ కేటగిరీ వచ్చేసి పేలోడ్. ఈ ఈజీగో ఎక్స్ గింబల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 250 గ్రామ్స్ వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో 250 గ్రామ్స్ వరకు మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అయితే మనమైతే ఈజీగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నా హోయోమ్ M6 స్మార్ట్ ఫోన్ మొబైల్ గింబల్ వచ్చేసి మనకు 400 గ్రామ్స్ వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇందులో మనకి పెద్ద ఫోన్స్ కూడా సపోర్ట్ అయితే అవుతాయి. అండ్ అలాగే దీంతో పాటు మనం ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ కూడా మనమైతే యూజ్ చేయొచ్చు, లైక్ మైక్స్, ఇంకా లెన్సెస్ ఏమైనా కావాలంటే కూడా యూజ్ చేయొచ్చు అనమాట. దీని మీద ఫ్లాష్ లైట్స్ అలా ఎక్స్ట్రా కూడా అయితే యూజ్ అయితే చేయొచ్చు. సో ఇందులో విన్నర్ వచ్చేసి హోయోమ్ M6 గింబల్. నెక్స్ట్ ఫిఫ్త్ కేటగిరీ వచ్చేసి పోర్ట్ అండ్ యాక్సెసిబిలిటీ అనమాట. ఈజీగో స్మార్ట్ ఫోన్ మొబైల్ గింబల్ ఏదైతే ఉందో ఇందులో మనం వచ్చేసి ఎక్స్ట్రా మైక్ కానీ అట్లాంటివి ఏమైనా యాడ్ చేసినప్పుడు అయితే మనకి మోటార్ ప్రాబ్లం అయితే వస్తుంది. ఎందుకంటే ఇది వచ్చేసి మ్యాక్సిమం 250 గ్రామ్స్ వరకు అయితే మనకైతే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో చిన్న ఫోన్స్ ఏవైతే ఉంటాయో అవైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నార్మల్ చిన్న మైక్స్ వస్తాయి కదా, అవైతే ట్రై అయితే చేయొచ్చు అనమాట, వైర్లెస్ మైక్స్ ఇందులో. కానీ పెద్ద మైక్స్, వైర్లెస్ మైక్స్ ట్రై చేయాలంటే మనకు వచ్చేసి మోటార్ అయితే దెబ్బతింటుంది. హోయోమ్ గింబల్కి వచ్చేసి మనకు అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట, ఎందుకంటే ఇది 400 గ్రామ్స్ వరకు మనకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఈజీగా మనం వచ్చేసి వైర్లెస్ మైక్స్, ఫ్లాష్ లైట్స్,
అండ్ అలాగే లెన్సెస్ కూడా మనం అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ కేటగిరీలో కూడా మన హోయం గింబల్ విన్ అయింది. సో నెక్స్ట్ 6th కేటగిరీ వచ్చేసింది ఇది ట్రాకింగ్ అనమాట. బోత్ గింబల్స్ ట్రాకింగ్ ఎలా చేస్తాయి అనేది. సో నాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే కనపడలేదు ట్రాకింగ్లో. మనకు వచ్చేసి ఈ ఈజీగో ఎక్స్ మొబైల్ గింబల్ ఉంది కదా, ఇది వచ్చేసి మనం యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ట్రాకింగ్ కోసం యాప్ ఇన్స్టాల్ చేసుకొని ట్రాకింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది, ఫేస్ ట్రాకింగ్ అదంతా. మీరు కావాలంటే ఫుల్ వీడియో పెడతాను పైన లింక్, అక్కడ నుంచి మీరు క్లిక్ అయితే చేసి చూడొచ్చు ఎలా ఉంటుంది ఏమనేది. అండ్ మన హోయం గింబల్కి వచ్చేసరికి మనకు సపరేట్గా ట్రాకింగ్ కెమెరా అయితే ఇచ్చాడనమాట. ఈ కెమెరాతో మనం అయితే డైరెక్ట్గా మనం వచ్చేసి ట్రాకింగ్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ ఒక సింపుల్గా ఇలా గెస్చర్ అయితే వేయాలి, గెస్చరింగ్ అనేది మనకైతే ట్రాకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఎలాంటి యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మన కెమెరా యాప్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనం వచ్చేసి ఈజీగా ట్రాకింగ్ అని చేసుకుంటూ వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి నాకు ఈ రెండు అయితే పెద్ద డిఫరెన్స్ అయితే కనపడలేదు అనమాట. సో ఈ కేటగిరీ వచ్చేసి డ్రా అయితే అయింది. అండ్ 7th అండ్ లాస్ట్ కేటగిరీ వచ్చేసి వర్టికల్ నుంచి ల్యాండ్స్కేప్ ఏ గింబల్ అయితే ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనేది. సో ఈజీగో గింబల్ అయితే మనకు వచ్చేసి జస్ట్ ఇక ఒక బటన్ అయితే ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయగానే అయితే చేంజ్ అయితే అవుతుంది. ఇలా సింపుల్గా అయితే మనకైతే చేంజ్ అయితే అవుతుంది అనమాట ఇలా. కానీ హోయం గింబల్కి ఏం చేయాలంటే మనం వచ్చేసి కంప్లీట్గా ఇలా ఆఫ్ చేసుకొని మనం దీన్ని వచ్చేసి రొటేట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇలా కంప్లీట్గా రొటేట్ అయితే చేసుకొని మన ఫోన్ అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా తీసి కనెక్ట్ చేయడంలో కూడా మనకైతే టైం అయితే పెద్దగా అయితే ఏం పట్టదు. కానీ ఫాస్ట్గా మనం వచ్చేసి ఒకవేళ ల్యాండ్స్కేప్ షాట్స్ తీసుకోవాలనుకుంటే మనం ఈజీగో ఎక్స్ మొబైల్ గింబల్ అయితే విన్నర్ అనమాట ఈ కేటగిరీలో. సో ఫైనల్గా కంక్లూజన్ గురించి చెప్పాలంటే ముందు దీని ప్రైజెస్ అనేవి చెప్పాలి. ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైంకి ఈ గింబల్ యొక్క ప్రైజెస్ వచ్చేసి ఈ గింబల్ వచ్చేసి 7,000 ఉంది ఈజీగో ఎక్స్. అండ్ హోయం గింబల్ వచ్చేసి మనకు వచ్చేసి 17,000 అయితే ఉందన్నమాట. అండ్ ఫైనల్గా కంక్లూజన్ గురించి మాట్లాడుకుంటే ఒకవేళ మీరు 250 grams లోపల ఉండే మొబైల్స్ని యూజ్ చేస్తుంటే ఈజీగో ఎక్స్ స్మార్ట్ ఫోన్ మొబైల్ గింబల్ అనేది మీకు చాలా యూజ్ అయితే అవుతుంది. అండ్ ఒకవేళ మీరు పెద్ద ఫోన్స్ లైక్ 23 Ultra, 24 Ultra, 15 Pro Max ఇలాంటివి అయితే పెద్ద ఫోన్స్ యూస్ చేస్తున్నట్లయితే ఈ గింబల్ అయితే బెటర్ అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలాగే లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఎవరైనా గింబల్ కోసం చూస్తున్నట్లయితే మొబైల్ గింబల్స్ కోసం వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్.